6 రోజుల్లో 73 టీఎంసీలు వృధా అని ప్రచారం. మేడిగడ్డ సామర్థ్యము 16 టీఎంసీలే. పైనుంచి పోటెత్తున్న వరద, కిందికి వదిలేస్తున్న అధికారులు. చుక్క నీరు మిగల్లేదంటూ సీఎం పీఆర్ఓ ట్వీట్లు. వచ్చింది వచ్చినట్టే అంటూ మీడియాలో కథనాలు. కాళేశ్వరంపై మళ్ళీ విషయం చెబుతున్నటువంటి మీడియా. ఇక చూడు ఏంటి రాస్తా ఉన్నారు వాళ్ళు. మసిపూసి మారేడికాయ చేయడం అంటే ఇదేనేమో. మేడిగడ్డపై తాము చెప్పిందే నిజం చేయడానికి రేవంత్ సర్కార్ శతవిధాల ప్రయత్నిస్తోంది. తాము రాసిన వార్తలే పత్రికలకు ఇస్తూ వాటిని ప్రచారం చేయిస్తోంది. సీఎంఓ నుంచి వచ్చినటువంటి ప్రకటనలే యథాతథంగా పత్రికల్లో వస్తున్నాయి. మేడిగడ్డ ప్రాజెక్టు వరద నీరు పోటెత్తుతుంది, నిండు కుండల కలకలలాడుతుంది. అయినా దానిలో నెగిటివిటీని ప్రచారం చేయడానికే సీఎంఓ సిద్ధమైంది. మేడిగడ్డ సామర్థ్యం గురించి ప్రస్తావించకుండా ఆ బ్యారేజ్ ద్వారా బయటకు వచ్చేటువంటి వెళ్ళే నీటి ప్రవాహం గురించి మాత్రమే చెబుతూ జనాన్ని తప్పుతో వాళ్ళు తీసుకుపోతున్నటువంటి వ్యవహారం అనమాట ఇది. సో నిన్నటి రోజున రాష్ట్రం అనేది దీనికి అనుబంధంగా అసలు ఆయన ఎవరు, ఈ బలగం శ్రీనివాసో ఈయన ట్వీట్ కారణంగానే అసలు గోదావరిలో ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్కి ఎంత వరద ఉన్నది అనేటువంటి ఆలోచన వచ్చింది నాకు. సో దాని కారణంగా దాంతో మనం అధికారుల నుంచి తెప్పించుకుంటే వచ్చినటువంటి లెక్క ఇదనమాట. తెలంగాణకు గోదావరి నదే ఇప్పుడు మెయిన్గా. కృష్ణానది కూడా మనకున్నది, బట్ కానీ కృష్ణానదిలో ఎక్కువ వరద వచ్చినప్పుడు మాత్రమే నీళ్ళు వస్తాయి. ఆ వరద తగ్గుముఖం పట్టినప్పుడు మాత్రమే మన రిజర్వాయర్లు మన ప్రాజెక్టులు నింపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి కృష్ణా అనేది వచ్చినప్పుడు వరద, రానప్పుడు బురద అన్నట్టు ఉంటుంది. ఇక గోదావరి అనేది గోదావరి జీవనది లెక్క ప్రాణహిత కలిసిన తర్వాత ఎప్పుడు పారుతూనే ఉంటుంది. సో ఆ ఉన్నటువంటి చుక్కను ఒడిసి పట్టుకొని మన ప్రాజెక్టులు నింపుకోవాల్సినటువంటి అవసరము మనకు ఉన్నది. సో కాబట్టి గోదావరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది గత ప్రభుత్వం. కానీ మనకు ఇంకొక ఆప్షన్ కూడా లేదు. గోదావరిలని పూర్తి స్థాయిలో వాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఆ ప్రాణహిత ఇంద్రావతి నది కలిసిన తర్వాత దాదాపు 1500 టీఎంసీల నీళ్లు మనకు అక్కడ లభ్యమవుతూ ఉన్నాయి ఏడాది పొడవునా. అవి వాడుకోగలగాలి. వరద జలాలు కాకనే నేను చెప్పేది, ఓన్లీ నికర జలాలే. సో కాబట్టి ఈ విధంగా మనకు కావాల్సింది ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు ఈ వీటి మీద మాట్లాడుతున్న అందరూ ఒకసారి దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ప్రాణహిత ఇంద్రావతి నది లేకుండా గోదావరిని ప్రాజెక్టులను మనం నింపడం సాధ్యమవుతుందా? ఒకవేళ సాధ్యమైతే ఇవాళ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏందో ఒకసారి మీకు వివరిస్తా. చూడండి మిత్రులారా, ఇగో గోదావరి ప్రాజెక్టులకు ప్రాణహిత ఇంద్రావతి నీళ్లే దిక్కు. నిండుగా పారుతున్న దిగువ గోదావరి. ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద నిన్నటి లెక్కల ప్రకారం 9,19,000 క్యూసెక్ల ప్రవాహం. ఇంద్రావతి కలిసిన తర్వాత తుపాకులగూడెం వద్ద 10 లక్షల క్యూసెక్లతో నది ప్రవాహం. నడి వర్షాకాలంలోనూ అరకొర వరదతో ఎగువ మధ్య గోదావరి ప్రాజెక్టులు ఉన్నాయి. శ్రీరామ్ సాగర్కు 20,000 క్యూసెక్కులు, శ్రీపాదైలంపల్లికి 26,000 క్యూసెక్కులు, సుందిల్లా బ్యారేజ్కు 4,000 క్యూసెక్కులు, అన్నారం బ్యారేజ్కు 15,000 క్యూసెక్కులు. ఇదే ప్రవాహం ఇలాగే కొనసాగితే మధ్య గోదావరి మీద ఉన్నటువంటి ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి దానికి అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్లు కానీ ఎండిపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చూడు, గోదావరి నిండా పారుతుంది. 9 లక్షల క్యూసెక్కులు 10 లక్షల క్యూసెక్లతో పరుగులు పెడుతుంది. కానీ గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు నిండుతలేవు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని రిజర్వాయర్లలో నీళ్లు లేవు. కళ్ళ ముందే ఏడాదికి సరిపడా నీళ్ళన్నీ కిందికి పోతుంటే నిలుపుకోలేని పరిస్థితి తెలంగాణది. నీళ్లున్న దగ్గర ప్రాజెక్టులు లేవు, నీళ్లు లేని దగ్గర ప్రాజెక్టులు ఉన్నాయి. అందుకే తలాపునా పారుతుంది గోదావరి, మనసేను మనసెల్క ఎడారి అంటూ గత సమైక్య పాలనపై తెలంగాణ కవులు కళాకారులు పాటలు పాడిన సంగతి తెలిసిందే. అయితే ఆ పరిస్థితిని రూపుమాపడానికే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు స్వరాష్ట్ర తెలంగాణలో పురుడు పోసుకుంది. నేడు గోదావరి పారుతున్న వరద అదే గోదావరి నదిపై ఖాళీగా దర్శనమిస్తున్న రిజర్వాయర్లు, బ్యారేజీలే కాళేశ్వరం లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టు ప్రాముఖ్యతను చెబుతా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా, ఇగో ఇక్కడ నేను లెక్కలు తెప్పించుకుంటే ఉన్నటువంటి వ్యవహారం మీకు దాంతోపాటు మీకు మ్యాప్లో కూడా వివరిస్తా. ఇక మనం గోదావరి మీద ఉన్నటువంటి మెయిన్ ప్రాజెక్టులకు దానికి వస్తున్నటువంటి వరద మీరు చూడండి. సింగూరు ప్రాజెక్టు గోదావరి పరివాహక ప్రాంతం మీదే ఉంటుంది. దీని మొత్తం కెపాసిటీ 29 టీఎంసీలు. అంటే నది మీద ఉండదు, నది పరివాహక ప్రాంతంలో ఉంటుంది. 29.9 అంటే ఆల్మోస్ట్ 30 టీఎంసీలు. దీనికి వస్తున్నటువంటి ఇన్ఫ్లో కేవలం 1270 టీఎంసీ క్యూసెక్లు మాత్రమే. ఇక నిజాం సాగర్ కూడా ఇది పరివాహక ప్రాంతంలోనే ఉంటుంది, 600 క్యూసెక్లు మాత్రమే వస్తుంది. దాని కెపాసిటీ 17.8 టీఎంసీలు. ఇక శ్రీరామ్ సాగర్ గోదావరి మీదనే ఉన్నటువంటి పెద్ద రిజర్వాయర్. సో ఆ శ్రీరామ్ సాగర్ 90 టీఎంసీల కెపాసిటీతో ఉంటే దానికి వస్తున్నటువంటి ఇన్ఫ్లో కేవలము 20,000 క్యూసెక్కులు మాత్రమే.
ఇక అక్కడ నుంచి 500 క్యూసెక్లు అవుట్ఫ్లో ఉన్నది. ఇక కడెం ప్రాజెక్టుకు 7 టీఎంసీలు ఉంటే కడెం ప్రాజెక్టు కూడా కేవలం 4,000 క్యూసెక్లే వస్తున్నది. దాని తర్వాత శ్రీపాద ఎల్లంపల్లిలో 20 టీఎంసీల సామర్థ్యం ఉంటే అక్కడికి వచ్చేటువంటి ఇన్ఫ్లో కేవలము ఆ వరద 26,000 క్యూసెక్లు మాత్రమే. ఇక లక్ష్మీ బ్యారేజ్కి కూడా అంటే మేడిగడ్డకు 16.17 దాని సామర్థ్యం 16 టీఎంసీల సామర్థ్యం ఉంటే దానికి వస్తున్నది ఆడ 9,19,000 క్యూసెక్లు వస్తూ ఉన్నది. ఎంత వస్తూ ఉందో అంతనే వదిలేస్తూ ఉన్నారు, వచ్చిన వరదను వచ్చినట్టే వదిలేస్తూ ఉన్నారు. సో దాంతోపాటు సమ్మక్క బ్యారేజ్ తుపాకులగూడెం దగ్గర దాని కెపాసిటీ 6 టీఎంసీలు అయితే అక్కడ వచ్చినటువంటి 10 లక్షల క్యూసెక్ల వాటర్ని 10 లక్షల క్యూసెక్ల వాటర్కి మొత్తానికి కిందికి వదిలేస్తూ ఉన్నారు. ఇక దుబ్బగూడెం దగ్గర ఉన్నటువంటి సీతమ్మ సాగర్ కూడా సేమ్ అంతే 11 లక్షల క్యూసెక్ల వరద అక్కడ వస్తుంటే వచ్చిన వరదను వచ్చినట్టే పంపిస్తూ ఉన్నారు. భద్రాచలం దగ్గర కూడా 9 లక్షలకు ఉన్నది, అక్కడ కొంచెం తగ్గినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇలా దీంతో పాటు మీకు ఇంకొకటి వివరిస్తా, జనాలకు కొంచెం అర్థం కావాలని ఈజీగా అర్థమయ్యే రీతిలో చెప్తా ఉన్నాం మిత్రులారా. మరి గోదావరిలో వరద బాగా పోతా ఉన్నది, వరద పోతా ఉంటే మరి ఎందుకు నిండుతలేదు? ఇది గోదావరి నది మిత్రులారా, గోదావరి నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇవి. ఇది ఎస్ఆర్ఎస్పి ఈ నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి ఇది ప్రాణహిత నది, ఇది ఇంద్రావతి నది. ఇక్కడ దాకా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ దీని మొత్తాన్ని ఎగువ గోదావరి లేదా అంటే ఈ పై భాగాన్ని కౌంట్ చేసుకుంటే మనం దీన్ని మధ్య గోదావరి అంటాము, లేదా తెలంగాణ భాగానికే చూసుకుంటే ఇది ఎగువ గోదావరి అనమాట. ఈ ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కడెం ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎగువ గోదావరి కిందకే వస్తాయి. ఇదంతా ఎగువ గోదావరి. మనకు ఇక్కడ ఈ ప్రాంతంలో నీటి లభ్యత లేదు, కానీ మనకి ఇక్కడ మంచి రిజర్వాయర్లు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎత్తిపోసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గ్రావిటీ ద్వారా పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రావిటీ ద్వారా పోతుంది, ఇక్కడికి గ్రావిటీ ద్వారా పోయేటువంటి అవకాశం ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ మనకు నీటి లభ్యత లేదు. మనకు ఉన్నటువంటి నీటి లభ్యత ఇగో ఇక్కడ ప్రాణహిత కలిసిన తర్వాతనే, ఈ ప్రాణహిత కలిసిన తర్వాతనే మనకు నీటి లభ్యత ఎక్కువ ఉన్నదన్నమాట. ఇలా మేడిగడ్డ దగ్గర మనకు పైనేమో ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ అన్నారం దగ్గర 16,000 క్యూసెక్లు ఉంది ఇప్పుడు ఇన్ఫ్లో. ఈడ ఆ సుందర దగ్గర కేవలం 4,000 ఉన్నది. ఇక్కడ పైన ఈడ 26,000 ఉన్నది, ఈడ 20,000 ఉన్నది. కానీ ఈడ మాత్రం ఎంత ఉన్నది, ఈడ దాదాపు 10 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్నది. అంటే 9 నుంచి 10 లక్షలు కొనసాగుతూ ఉన్నది. నిన్నటి లెక్కల ప్రకారం 9,19,000 క్యూసెక్లు ఉన్నది. ఇప్పుడు అది 10 లక్షలకు పోవచ్చు. సో కాబట్టి ఈ ప్రాణహిత నది కలిసిన తర్వాత మనకు నీటి లభ్యత ఎక్కువ ఉన్నది. ఎలా ఇది వరద జలాల గురించే చెప్తాను నేను. అంటే వరదనే కాదు, వరద లేనప్పుడు కూడా అంటే వర్షాకాలంలో కాదు ఎండాకాలం సమయంలో కూడా ఇక్కడ ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి ఈ ప్రాణహిత నుంచి. దాంతోపాటు ఇంద్రావతి నది నుంచి కూడా ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి. సరే, ఇంద్రావతి కాళేశ్వరం సంబంధం లేదు ప్రస్తుతానికి, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుంచే కౌంట్ కాబట్టి మనం ఇక్కడనే మాట్లాడదాం. అంటే ఎక్కడైతే ప్రాణహిత నది కలుస్తుందో గోదావరిలో, ఆ గోదావరిలో ప్రాణహిత నది కలిసిన తర్వాత నీటి లభ్యత ఉన్నది. ఇక తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది పొంగి పొరుతా ఉంది అని చెప్పేసి వీళ్ళందరూ రాశారు చూస్తావా ఈ పత్రికలన్నీ. ఈ పత్రికలన్నీ రాస్తాయి. ఇగో ఉగ్ర గోదావరి అని రాస్తాయి చూస్తావా. ఇవన్నీ ప్రాణహిత నది కలిసిన తర్వాతనే. పైన మళ్ళా ఈ అన్నారం కానీ లేదా సుందిల్ల కానీ పైన శ్రీపాదలంపల్లి కానీ ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా అక్కడ వరద పెద్దగా లేదు. ఆ ప్రాజెక్టులు నిండడానికి సరిపడా వరద కూడా లేదు అక్కడ. కానీ అదే ఇక్కడికి పోతే ఇక్కడ ఎక్కువ కావాల్సిన కంటే ఎక్కువ వరద ఉన్నది. అంటే ఇప్పుడే కాదు, నీళ్లు ఈ వరద రానప్పుడు కూడా ఈ ప్రాణహిత కలిసిన తర్వాత ఇంద్రావతి కలిసిన తర్వాత మనకు అద్భుతంగా నీటి లభ్యత ఉన్నది. సో కాబట్టి ఈ నీళ్ళనే మనం ఎత్తిపోసుకొచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కనుక ఇదే వరద ఇట్లనే కొనసాగితే కేవలం ఇక్కడ నుంచి ఉన్నటువంటి మొత్తం దిగువ గోదావరి అవుతుంది. ఇంకా సముద్రంలో కలిసిందాక ఇది పోయిందాక కిందికి పోయిందాక మొత్తం ఇట్లనే కొనసాగితే ఇది ఇప్పుడు మనకు ఈ నీళ్ళే ఎత్తిపోసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి ఈ నీళ్ళు తప్ప ఇంకొక ఆప్షన్ లేనటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని మనం క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది చూడండి, గోదావరిలో మస్తు వరద వస్తుంది కదా, మరి గోదావరి మీద ఉన్నటువంటి మన ఎస్ఆర్ఎస్పి కానీ ఎల్లంపల్లి కానీ మిగతా ఉన్నటువంటి బ్యారాజులు కానీ రిజర్వాయర్ ఎందుకు ఉండలేదు అంటే ఇక్కడ ఎగువ గోదావరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 20,000 క్యూసెక్లే వస్తూ ఉన్నది. ఇట్లా తక్కువ ఇక్కడ ఉన్నది వరద, ఇక్కడ ఎక్కువ ఉన్నది దిగువ గోదావరిలో. కాబట్టి ఎగువ గోదావరిలో ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులు నిండాలంటే మనకు దిగువ గోదావరి నుంచి వస్తున్నటువంటి నీళ్ళని మాత్రమే ఎత్తిపోసుకోవాలి. ఇది కొంచెం గొట్టు సబ్జెక్టు, ఇది కొంత అంత ఈజీగా అర్థం కాదు. ఒకవేళ మీరు కనుక ఈ నీళ్ళ మీద కొంచెం తెలుసుకోవాలంటే ఇట్లాంటి పుస్తకాలు చదవండి. నీళ్ళ ముచ్చట అని చెప్పేసి మన విద్యాసాగర్ రావు గారు చెప్పినటువంటి ఆయన మాటల్లోనే ఉంటుంది.
అంటే నీళ్లు మనకి ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఏంది కథ అనేది దాదాపు ఈ పుస్తకాన్ని నేను చదివినా, మీరు కూడా చదవండి, బాగుంటుంది. ఒక 400 పేజీలు ఉంటుంది అటు ఇటుగా, ఒక 370 పేజీలు 80 పేజీలు ఉంది. 380 పేజీలు నిక్కచ్చిగా ఉన్నాయి, మిగతా ఫోటోలు అవి ఉన్నాయి. సో కాబట్టి ఇట్లాంటి పుస్తకాలు కొంత చదవండి తెలుస్తుంది. ఇవి చదవకుండా అంటే ఆయనకి ఏ పాటతో సంబంధం లేదు, ఆయన ఒక నీళ్ళ మనిషి. సో నీళ్ళకి సంబంధించే ఆయన జీవితం అంతా పోరాటం చేసిండు. సో అట్లాంటి వాళ్ళ జీవిత చరిత్రను చదవండి, వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినండి, అప్పుడు అర్థమవుతుంది. మనకు దిగువ గోదావరిలోనే నీళ్ళు ఉన్నాయి, ఎగువ గోదావరిలో నీళ్లు లేవు. కాబట్టి ఉన్న నీళ్ళని మనం పైకి తీసుకొచ్చుకోవాలి. ఇంకా చాలామంది మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది మిత్రులు కూడా నాకు మెసేజ్ చేసిరు, మరి ఇక్కడ లేని లభ్యత వీడికి ఎలా వచ్చింది అని చెప్పేసి. ఇది ఎక్కడ పోతుంది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ తుమ్మిడిహేటి దగ్గర అదే గతంలో ఉన్నటువంటి పాత ప్రపోజల్స్ ప్రకారము ఈ తుమ్మిడిహేటి దగ్గర బరాజ్ చేసి ఇక్కడ బ్యారేజ్ కట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎత్తిపోసుకున్నటువంటి ప్రయత్నం ఉంటే, మరి ఈడలేని నీళ్లు ఈడెట్లా ఉంటాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడి నుంచి ఇక్కడికి, తుమ్మిడిహేటి నుంచి ఇక్కడికి దాదాపు 150 కిలోమీటర్ల మేర 150 కిలోమీటర్ల మేర నది ప్రవహిస్తూ ఉంటుంది. 150 కిలోమీటర్ల మేర నది ప్రవహిస్తూ ఉంటే ఆ నదికి వచ్చేటువంటి ప్రవాహము ఎంత పెరుగుతుంది? ఆ మధ్యలోనే ఇక్కడ ఎంత దట్టమైనటువంటి ఆదిలాబాద్ అడవులు ఉంటాయి ఈ ప్రాంతంలోనే. ఆ ఆదిలాబాద్ అడవులోకి వచ్చేటువంటి వరద, ఆ పిల్ల కాలువలు అవన్నీ కలిపి ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఇక్కడికంటే ఇక్కడ దాదాపు నీకు చాలా వాటరు, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లో కంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఆ లెక్కలు కూడా ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేస్తా. ఇవాళ రోజున తుమ్మిడిహేటి దగ్గర ఎంత ఇన్ఫ్లో ఉన్నది, మేడిగడ్డ దగ్గర ఎంత ఇన్ఫ్లో ఉన్నది, మీరు తీసి చూడండి లెక్కలు. సేమ్ తుమ్మిడిహేటి దగ్గర కూడా ఈడ ఉన్నంత 10 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లోనే ఈడగిడ ఉంటే అప్పుడు అన్నట్టు వాళ్ళు చెప్పిందే నిజం అనమాట. వాళ్ళు చెప్పేదే నిజమవుతుంది. అప్పుడు నీటి లభ్యత ఈడ ఒక తిరగనే ఉన్నది అని చెప్పేసి. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 150 కిలోమీటర్ల మేర నది ప్రవహించినప్పుడు 100%, ఇప్పుడు ఏదైనా మనకు సింపుల్ లాజిక్ చెప్తాను నేను మీకు కొన్ని విషయాలు. ఇప్పుడు మనకు ఏదైనా ఇదొక గుట్ట అనుకో, ఇదొక గుట్ట. బేసిక్గా ఈ గుట్టలల్లో అలాంటి ప్రాంతాల్లోనే ఎక్కువ నదులు కానీ చెరువులు కానీ వాగులు కానీ పుడతా ఉంటాయి. ఇప్పుడు ఇట్లా ఒక వాగు పోతా ఉన్నది, ఈడ ఒక చెరువు ఉంది, మళ్ళీ కిందికి పోయిన తర్వాత గీడొక చెరువు ఉంది ఇట్లా. ఇప్పుడు మనం సింపుల్గా నీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ తుమ్మిడిహెట్టి ఉన్నది, ఇక్కడ కిందికి వచ్చినాక 150 కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత ఇక్కడ మేడిగడ్డ ఉన్నది. దీనికి డిఫరెన్స్ తెలవాలంటే మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇదొక గుట్ట ఉన్నది, ఈ గుట్టలో మనకు ఈడ చిన్న పిల్లకాలో పుట్టింది. ఈ పిల్లకాలో రాను 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 ఒక వాగు లెక్క తయారయ్యి ఒక దగ్గరకు వచ్చినాక ఈడ చెరువు అయింది. అంటే చెరువు ఉంటే ఆ చెరువులకు వచ్చింది. ఈ చెరువు నిండిన తర్వాత ఈ కిందికి పోయి ఇంకొక చెరువులకు పోయింది. ఇప్పుడు మనము సింపుల్గా ఎందుకు మరి గీడనే పుట్టకాన్ని ఈయన కట్టేస్తే ఇప్పుడు ఈడ వాటర్ ఎక్కువ ఉంటాయా, ఈడ వాటర్ ఎక్కువ ఉంటాయా? సింపుల్ లాజిక్. ఏడైతే నది పుడుతుందో, ఏడైతే కాలువ పుడుతుందో పిల్ల కాలువ, ఆన్నే కట్టేసి వచ్చే సుక్క వచ్చినట్టు ఈయన ఆపుకొని ఇక్కడ నుంచి ఎత్తుకొని పోస్తే ఈడెక్కువ వాటర్ లభ్యత దొరుకుతుందా? లేకపోతే అది కిందికి వచ్చినాక చిన్న చిన్న పిల్ల కాలువలు లేకపోతే వాగులు వర్రలు వంకలు ఇవన్నీ కలిసిన తర్వాత ఈడికి వచ్చే వరకు వరద ఎక్కువ అవుతుంది. ఈ వరద ఎక్కువైనాక ఈ నుంచి ఎత్తకపోతే వాటర్ ఎక్కువ వస్తాయా? 200% ఇక్కడ నుంచే వాటర్ ఎక్కువ వస్తాయి, ఇక్కడ నుంచి తక్కువ వస్తాయి. ఎందుకంటే ఏడ పుట్టిందో ఆడనే నువ్వు కట్టేసేస్తున్నావు, ఆడ అంతే వాటర్ ఉంటుంది. ఒకవేళ స్టోరేజ్ చేస్తే తక్కువ స్టోరేజ్ ఉంటుంది. మేడిగడ్డ దగ్గర కూడా గదే, తుమ్మిడిహేటి దగ్గర కూడా గదే పరిస్థితి. ఇప్పుడు వెనుకంగా వాద్రా వెనుకంగా వచ్చి ఈడ కలిసిన కాడనే తుమ్మిడిహేటి బ్యారేజ్ కట్టమని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు. ఇది కలిసిన తర్వాత కింద ఎంత వరద ఉన్నా ఆ వరదగా మనము ఆపుకోలేము, ఆ వరద ఆపుకునే పరిస్థితే లేదు. సో కాబట్టి ఇక్కడ నుంచి ఎత్తుకపోతే నీకు మొత్తం ఇక్కడ నీటి లభ్యత కూడా ఎంత డిఫెండబిలిటీ 75% డిఫెండబిలిటీతో ఎంత చెప్పిరాడా 160 టీఎంసీలు మాత్రమే చెప్పారు. అందులో కూడా క్లియర్ కట్గా సిడబ్ల్యూసీ రిపోర్ట్లో ఉంటుంది. నేను కావాలంటే ఆ రిపోర్ట్ కూడా ఇవ్వాలని రేపు ట్వీట్ చేస్తా. ఆ రిపోర్ట్లో ఏముంటుంది క్లియర్గా, ఆ 60 టీఎంసీలు అడున్నటువంటి 160లో 60 టీఎంసీలు రేపటి నాడు భవిష్యత్తులో పై రాష్ట్రాలు వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళకి హక్కు ఉంటుంది అని చెప్పేసి అందులో క్లియర్ కట్గా ఉంది. అంటే 160లో 60 పోతే ఇంక 100నే. ఆ 100లో మనం ఎన్ని ఎత్తిపోసుకోవాలి? అటు ఇటు ఒక నీటి ప్రవాహము లేకపోతే ఆ ఆవిరాయి రూపంలో ఇట్లా పోయేటానికి ఓ 10-15 టీఎంసీలు పోతాయి. ఇంకా మనం మిగిలింది నికరంగా 80 టీఎంసీలే. దాంట్లో ఎన్ని ఎత్తిపోసుకోగలుగుతాము? ఓ 50-60 టీఎంసీ ఎత్తిపోసుకుంటాం. 50-60 టీఎంసీలతోటి ఇన్ని లక్షల ఎకరాలకు పారుతుందా? ఆ రోజే 14 లక్షల ఎకరాలకు దీన్ని ప్రపోజల్ పెట్టిరు. ఏది ప్రాణహిత చేవల్ల డిజైన్ చేసిన రోజే. మరి అంత సాధ్యమవుతుందా?
కాదు కదా. సో కాబట్టి ఇక్కడ నీటి లభ్యతకు ఇక్కడ నీటి లభ్యతకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది కొంచెం గొట్టు సబ్జెక్టు, ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా నేను మెల్లమెల్లగా దాన్ని చెప్పుకుంటూ వస్తూ ఉంటా. సో కాబట్టి ఇవాళ వీళ్ళు చేసినటువంటి ట్వీట్లు కానీ ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారము ఈ వరద మొత్తం వచ్చినట్టే పోతా ఉన్నది, మనం ఆపుకోలేకపోతా ఉన్నాం అనేటువంటి మాటలో అర్థం ఉన్నది, దాంట్లోనే అసలు వాస్తవం ఉన్నది. ఇవాళ నువ్వు మేడిగడ్డ బరాజ్ డ్యామేజ్ని చూపిస్తా ఉన్నావు. నేను మేడిగడ్డ బరాజే లేదనుకో, కేసీఆర్ దానికి అటనే కట్టలేదు అనుకో, ఎట్లా ఆపుకుంటావు? దానికి డ్యామేజ్ అయింది, రిపేర్ చేసుకొని రేపన్నాడు ఈ వరద తగ్గిన తర్వాత అదే 1,00,000 క్యూసెక్లో 2,00,000 క్యూసెక్లో వస్తున్నప్పుడు ఆపుకొని అక్కడ నుంచి మనం ఎత్తిపోసుకొని మనం ప్రాజెక్టులో నింపుకుంటాం మన రిజర్వాయర్లను. ఒకవేళ బరాజే లేదనుకో, ఆడ ఎట్లా ఆపుకుంటావు? ఏ విధంగా ఆపుతావు? ఈడ ఆపుదామంటే ఇంత వరద ఈడ ఉండదు, అంటే ఇన్న నీళ్ళు ఈడ ఉండవు ఈ నుంచి ఎత్తుకుందామంటే. సో ఈడ 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 ఇంకొకటి ఏంటంటే ఈడ 148 మీటర్లకు మాత్రమే పర్మిషన్ ఉంది, మహారాష్ట్ర ఒప్పుకోవట్లేదు. 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటి కట్టాల్సినటువంటి కడితేనే ఆడ ఆ వచ్చేటువంటి 56 టీఎంసీలు కూడా వస్తాయి, లేకపోతే రావు. అలా కాకుండా మొత్తాన్ని కిందికి పోయి ఈడ కట్టేసి మొత్తం ఇది ఆగం చేశారన్నటువంటి విధంగా మాట్లాడతారు. సరే కేసీఆర్ మేడిగడ్డను కట్టలేదు అనుకుందాం, ఇప్పుడు ఎట్లా ఆపుకుంటావు నీళ్ళని? ఏ విధంగా పైనటువంటి ప్రాజెక్టులన్నీ నింపుకుంటావు? ఇవన్నీ ఎట్లా నింపుకుంటావు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి ఈ విషయాలన్నింటి గురించి కూడా మనం రోజు ఒక 5-10 నిమిషాలు మాట్లాడుకుందాం. గోదావరి జలాల మీద మన వాటా ఏంది, మనం ఎట్లెట్లా వాడుకోవాలి, ఏ విధంగా అటు కృష్ణా మీద కావచ్చు, ఈ నీళ్ళకు సంబంధించినటువంటి విషయాన్ని మనం ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఈ విధంగా విషపు రాతలు రాసి ఈ విధంగా ఇవే పత్రికలకు ఇచ్చి దీన్నే మళ్ళా అది చేసి జనాలను మిస్లీడ్ చేసి మొత్తానికే కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, ఇదంతా కుట్ర జరుగుతూ ఉంది. నిజంగా 100% వి ప్రకాష్ గారు నా ఇంటర్వ్యూలో అంటారు, ఇదంతా ఆంధ్రలో కుట్ర, తెలంగాణలకు బ్యారేజీలు ఉండొద్దు, డ్యాములు ఉండొద్దు, ఏమీ ఉండొద్దు. అవి ఉంటే వాడికి తెలివి వస్తుంది, నీళ్ళు ఆపుకుంటాడు, పంట పండించుకుంటాడు, తెలంగాణోడు బాగుపడతాడు. వీళ్ళు బాగుపడదంటే వాళ్ళ డ్యాములను మొత్తం నిర్వీర్యం చేయాలి. ఈ కుట్ర జరుగుతూ ఉంది. అందుకే దాంట్లో భాగంగా కదా ఇప్పుడు ఇచ్చంపల్లి దగ్గర మేము కావేరి కోసము ఆడ కట్ట కడతాము, ఇంద్రావతి నీళ్ళను మొత్తం ఎత్తుకపోతాము, తుపాకుల కూడా ఎండబెడతాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు అందరు కలిసి. మనం ఒక యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది, నీళ్ళ కోసం మళ్ళీ మనం యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, గోదావరి జలాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన నీళ్ళను మనం వాడుకోవాలి. అది బరాజ్ కట్టుకుంటావా, డ్యామ్ కట్టుకుంటావా, ప్రాజెక్ట్ కట్టుకుంటావా, రిజర్వాయర్ కడతావా, ఏం కడతావా, అది మన ఇంటర్నల్ వ్యవహారం. కానీ మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది తెలంగాణ ద్రోహులు, ఇవాళ అధికారంలో కూర్చున్నటువంటి కొంతమంది తొత్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, పర్సనల్ కక్షల కోసం ఈ ప్రాంతాన్ని ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా కానీ ఏం ఉపయోగం ఉండదు. మనం అప్పుడు లాభోదిబం మొత్తుకున్నా, కడుపు కాలు కొట్టుకున్నా కానీ ఉపయోగం లేకుండా పోతుంది. రేపటి రోజున మనల్ని బతికిచ్చేది గోదావరే, తెలంగాణ బతకాలంటే గోదావరే, గోదావరి నీళ్ళతోనే తెలంగాణ, యావత్ తెలంగాణ మొత్తం బతకాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ వరద వస్తుంది కాబట్టి మనకు కనపడతలేదు. ఇవాళ అదే గోదావరి బెల్ట్ మీద ఉన్నటువంటి ఎంతోమంది మిత్రులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది నాకు ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. నేను దాంట్లో ఒక కామెంట్ మీకు వినిపిస్తా. ఏమంటాడంటే ఆయన, ఆ మిత్రుడు, అన్న గోదావరి బెల్ట్ మీదనే ఉంటాం మేము, మా భూములన్నీ అదే బెల్ట్ మీద ఉంటాయి. ఒకటో పంటకు, మొదటి పంటకు వరద నీళ్ళు వస్తే మంచిగా ఉంటుంది, రెండవ పంటకు వరద రాదు గోదావరిలో. అప్పుడు మనం ఎత్తిపోసుకోవాల్సింది కాళేశ్వరం నుంచే, ఎత్తిపోసుకోవాల్సింది మేడిగడ్డ నుంచే. మేడిగడ్డ లేకపోతే రెండవ పంటకు గోదావరి నది పరివాహక ప్రాంతంలో గోదావరికి ఆనుకున్నటువంటి వాళ్ళకు కూడా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అది పరిస్థితి, అది దాని ప్రాముఖ్యత. సో కాబట్టి దీని గురించి ఎలాబరేట్ చేసి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక రోజులో చెప్తే ఈ టీఎంసీల లెక్కలు ఇవన్నీ చెప్తే అర్థం కాదు. మెల్లిమెల్లిగా దాని గురించి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. రోజు ఒక అర్ధగంట లేదా 5-10 నిమిషాలన్నా అట్లీస్ట్ దాని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మనం గోదావరి నీళ్ళని కనుక మనం ఆ హక్కులను కోల్పోయినాం అనుకో, ఇప్పుడు ఇంకేంది, ప్రభుత్వం రాగానే సిగ్గు లేకుండా 3వ టీఎంసీ మాకు అక్కర్లేదని చెప్తాదంట. ఇట్లా ఉన్నది. ఎవడైనా సరే నీకు ఇవాళ నీ ఇంట్లో సరిపడా ఈ నెలకు సరిపడా ఒక బస్తా బియ్యం ఉన్నాయి, వచ్చే నెలకు కూడా నీకు ఒక బస్తా బియ్యం ఇస్తాయా అంటే వద్దంటారా? స్టోరేజ్ పెట్టుకోవాలి కదా, భవిష్యత్తు కదా, ఇంకో నెలకు సరిపడా వస్తాయి కదా. ఇవాళ 2 టీఎంసీలే మాకు సరిపోతాయి, 3వ టీఎంసీ మాకు అక్కర్లేదని చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వ పెద్దలు. గోదావరి మీద నీకు ఎన్ని నీళ్లు వాడుకునే ఫెసిలిటీ ఉంటే అన్నీ వాడుకోవాలి. ఇప్పుడు ఇంత వరద పోతా ఉన్నా కానీ మనకు ఇప్పటికే మనకు 140 టీఎంసీల స్టోరేజే ఉన్నది, ఇంకా పెంచుకోవాలి స్టోరేజ్ కెపాసిటీ.
మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టుకోవాలి, దాంతోపాటు ఇంకా రిజర్వాయర్లను పెంచుకోవాలి, మనము వచ్చిన వాటర్ని వచ్చినట్టే స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ఏడాదిన్నర పాటు వర్షాలు రాకపోయినా కానీ మన తెలంగాణ రైతాంగం అంతా నిమ్మలంగా ఉండాలి. ఆ ప్రాజెక్టులన్నీ నిండి ఉంటే ఎండాకాలంలో కానీ నీళ్ళు వర్షాలు పడినప్పుడు కానీ కాలువలో వదిలిపెడతారు. ఒక్కొక్కసారి వానాకాలంలో కూడా తీరా పంట చేతికి వచ్చే సమయానికి ఇంకొక 1-2 తల్లిస్తే పంట చేతికి వస్తుంది. అప్పుడు వర్షాలు పడవు, నీళ్ళు అందవు, మోటార్లు చక్కగా పోయవు. అప్పుడు ఏమవుతుంది, కాలువలలో నీళ్ళు వదిలిపెడితే ఆ పంటలు పండుతాయి, రైతులు నిమ్మలంగా ఉంటారు. నీళ్ళను స్టోరేజ్ చేసి పెట్టుకుంటే వచ్చే నష్టం ఏంటిది? కరెంటు బిల్లుతో పోల్చుడు, దీంతో కరెంటు తాగి బతుకుర్రి. ఇప్పుడు నీళ్ళు తాగకుండా కరెంటు తాగే బతకాలి. అప్పుడు బతకడానికి మనం వెలగడతామా? సేమ్ అట్లనే నీళ్ళకు వెలగట్టుడు కూడా తప్పవుతుంది. ఎందుకో దూపైతుంటే 20 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కుంటావు, 20 రూపాయలు అయితే తినొచ్చుగా డైరెక్ట్, దాన్ని తాగొచ్చుగా. మన బతకడానికి అది వాటర్ అంటే జీవం, నీళ్లు లేనిది జీవం లేదు. ఈ సృష్టి పుట్టిందే ఆ నీటి బిందువు నుంచి. ఆ నీళ్ళు అనేది లేకుండా నువ్వు నీళ్ళకి నువ్వు లెక్క కట్టి దీనికి 50,000 అవుతాయి, దీనికి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది, దీనికి ఇది వస్తుంది, ఎవడో కోన్కిస్క గొట్టంగాడు ఉద్యోగం రానోడు, ఆ ప్రభుత్వం మీద అసహనం ఉన్నోడు ఏది పడితే అది మాట్లాడితే నమ్మితే మనకు ఏళ్ళతోటి మనమే మన కంట్లో ఓడ్చుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు రేపు నాడు గోదావరిలో కూడా మన నీళ్లను మన వాటాన్ని మనం వాడుకోకపోతే ఇలా ఉన్న ప్రభుత్వం మీద మనకు భయం ఉంది, ఇలా ప్రభుత్వం మీద మనకు అనుమానాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? చంద్రబాబు చెప్పు చేతుల్లో ఉన్నది. నిన్న పాశం యాదగిరి లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, సీనియర్ జర్నలిస్టులు, తెలంగాణ ప్రేమికులు ఏమంటా ఉన్నారు? చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేస్తూ ఉన్నారు వీళ్ళు అని. మరి రేపనాడు వదిలేట గోదావరిలో మీరు ఏం కట్టద్దు, ఆ బ్యారేజ్లో కూలగొట్టండి అంటే కూలగొడతారు వీళ్ళు. అలాంటి దుర్మార్గుల పాలకులే ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి తెలంగాణని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజల మీదే ఉన్నది. సో కాబట్టి ఇది ఎప్పటికప్పుడు మనము మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఇక దీని మీదనే రాసిరు చూడండి, ఎట్లా రాసిరు, కనీసము మన 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 గోస గురించి రాయారు ఈ పేపర్లు ఏవి కూడా. ఉగ్ర గోదావరి అని రాసిండు. భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ, 50.6 అడుగులకు నీళ్లు, ప్రాణహిత ఉధృతి, ముంపులో గ్రామాలు, మేడిగడ్డకు 9.5 లక్షల క్యూసెక్లు వస్తూ ఉన్నాయంట. సో జూరాల సహా తుంగభద్ర నుంచి శ్రీశైలానికి 2 లక్షల క్యూసెక్ల వరద వస్తూ ఉన్నది. మరి వర్షాలు, కలెక్టర్లు అప్రమత్తం, సమీక్షలో సీఎస్ ఆదేశాలు. సో ఇట్లా ఇది రాశారు అంతే. కానీ మరి ఇంత పోతా ఉంటే మరి ప్రాజెక్టులను ఎందుకు నిండుతలేవు ఏందనేది మాత్రం రాయాలి. సో ఈ విధంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది.